శ్రీ నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నగూరి చంద్రమోహన్ కోర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హన్మకొండ కాజీపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లతో పాటు విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడే వస్తువులు అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. 100% ఒకటి చెప్తున్నాను, బాధాకరంగా కానీ బాధపడుతుంటే ముందుకు సాగదు. మనకు ఇంతమంది ఇప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక పేరు మీద చక్కగా స్వచ్ఛంద సంస్థ పెట్టిన చంద్రబాబు వారి యొక్క సహచరులందరూ ముందుకు రావడం హర్షణీయం. వారనే కాదు, మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిస్థితి ఏం చేయాలా, నేను ఇక్కడికి వచ్చిన చూస్తున్నా, ఆలోచిస్తున్నా, నేను ఏం చేయాలి, నేను ఏ రకంగా పోవాలి, ఎలా ముందుకు పోవాలి అని అనిపిస్తుంది. దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు, ఆలోచించే మెదడిచ్చాడు, నలుగురు సాయం చేయగలిగే పదవిని ఇచ్చాడు. కాబట్టి నేను ఏమిస్తున్నాను, నాకంతా ఇచ్చాడు దేవుడు, నేనేమి ఇస్తున్నాను, నేనేమి ఇవ్వాలి, నేను తిరిగి ఈ సమాజానికి అవసరం. ఆ తర్వాత వచ్చిన థాట్ ఏంటంటే ఇలా నేను ప్రతిసారి అడగడం ఏంటి, మా ఫ్రెండ్స్ అయితే దగ్గర చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, నేను చెప్పింది నువ్వు అన్నారు అన్న ఉద్దేశంతో ఏం చేశానంటే, సరే మనం కూడా మంత్లీ ఇంత మేము కలెక్టేషన్ కూడా ఎక్కలేదమ్మా, మంత్లీ ఒక 300 రూపీస్ అలా పెట్టుకున్నాము. అదే 300 రూపీస్తో మేము ఇప్పటికి 10 సంవత్సరం నేబర్ దగ్గర కూడా డొనేషన్స్ కానీ అవి కానీ తీసుకోవడం జరగలేదు. ఓన్లీ నాకున్న సర్కిల్ ద్వారానే నేను దీన్ని చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమాలు చేయాలంటే కంపల్సరీ సహాయసహకారాలు కాబట్టి నాకున్న కోర్ కంపెనీ సభ్యులు చాలా మంచి వాళ్ళు. నేను ఏదైనా చేస్తున్నానంటే మొత్తం తప్పకుండా నాకు హెల్ప్ చేసి మీరు ఏం చేద్దాం అనుకున్నారో దానికి రెడీ అని చెప్పేసి నాకు చెప్పి సహాయ సహకారాలు అందిస్తాను. నేను పిలిచిన ఏసీపీ గారు కూడా వచ్చి నాకు అండగా ఉండడం చాలా సంతోషం అనిపించేసింది. ఇప్పుడు మనోజ్ సార్ కానీ సీఎంగా కానీ సార్ నేను చెప్పేది ఒకటే సార్, నా ఉద్దేశం ఏంటంటే అంటే నాకు ఒకవేళ అన్ని సహాయ సహకారాలు అందితే మాత్రం నేను ఈ డిజేబుల్డ్ పిల్లల కోసము ఒక టోటల్గా అంటే 365 డేస్ టోటల్గా లంచ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాను. 365 రోజులు ఈ డిజేబుల్డ్ వాళ్ళకి నేను లంచ్ పెట్టడానికి ఆలోచనలో ఉన్నాను. ఒకవేళ దేవుడి దయా సహకారాలు అందరి సహాయ సహకారాలు ఉంటే మాత్రం తప్పకుండా నేను అరేంజ్ చేస్తాను. మీకు ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఉన్నారు రకరకాలుగా. నాకు తెలిసి ఒక పోలీస్ రంగంలో వీరికి ఛాన్స్ లేకపోవచ్చు, కానీ మిగతా ఎక్కడ కూడా అందరూ కూడా మనోన్నతం కోల్పోకుండా పిల్లలు చదువుకున్నారు. ఆ పిల్లలను కనిపించిన తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తి కూడా దాంట్లో చాలా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా సారు మంచిగా వివరణ చెప్పిండ్రు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఎటువంటి దివ్యాంగుల ఎటువంటి పరికరాలను ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం, రాని వాళ్ళకి ఇస్తా అని చెప్పిండ్రు, ఇరవై ఇస్తా అని చెప్పిండ్రు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా ఎటువంటి ఆందోళన పొందవద్దు. వీరిని సిబ్బంది కావచ్చు, పై అధికారులుగా కూడా వారు కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చూసుకోవడం కూడా శుభ్రంగా భావించాం. కాబట్టి పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఎటువంటి ఆందోళనకు మనోభిప్రాయాలు గురిపోకుండా మీరందరూ మంచి స్థాయిలో నిలబెట్టుకోవాలని, ఉన్నత చదువు ఉద్యోగాలను స్థిరపడాలని కోరుకుంటూ రాబోయే కాలంలో పూర్తి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా తప్పకుండా ఇటువంటి అధికారులు కావచ్చు, మీరు కావచ్చు, ఇప్పుడు ముఖ్య అతిథి ఏసీపీ గారు కావచ్చు, ఇంకా ఎంతో మంది కూడా స్ఫూర్తిదాయకంగా వెనుకాల ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నా.